ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారుణ్య సమూహం. ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు మనం సద్గురు తపస్వీజీ మహారాజ్ జీవిత చరిత్ర 11వ రోజులోకి ప్రవేశించాం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రారంభించుకునే ముందు మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, ఈ యొక్క స్వాధ్యాయంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనందరము కూడా అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని గురువులందరినీ కోరుకుంటూ, సద్గురు తపస్వీజీ మహారాజ్ని మనందరిలోకి ఆహ్వానించుకుంటూ ప్రారంభించుకుందాం. నిన్నటి రోజున సద్గురు మహారాజ్ తపస్వీజీ శృంగ ఋషి పర్వతం మీద ఒక గుహ కనిపిస్తే అక్కడ చేసుకుంటూ ఉంటే నాగుపాము వచ్చి ఆయన మీద పాకటము ఇవన్నీ చేయడము జరుగుతుంది. ఇవన్నీ చూసి వెళ్ళిపోమంటే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఆయన దగ్గరికి బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికని వచ్చినటువంటి ఒకానొక యోగిని వచ్చినప్పుడు ఇలా జరిగిందంతా చెబితే ఆ యోగిని చెప్తుందన్నమాట. ఏమని? ఇక్కడ అంతకుముందు మీరు ఉండేటప్పుడు ఈ గుహలోనే ఒకానొక మహానుభావులు ఉండేవారు. ఆయన ఈ పాముని మోతీరామ్ అని పిలుచుకుంటూ ఎప్పుడు కూడా తనతో చాలా చక్కగా మచ్చిక చేసుకుంటూ ఉండేవారు. అందుకనే అది మిమ్మల్ని అలాగా మీ మీద అలా పాకుతుంది అని చెప్పడం జరుగుతుంది. సో అలా చెప్పి ఆ పాముని చూడండి, నేను మీ ముందే పిలుస్తాను అని మోతీరామ్ మోతీరామ్ అని పిలిచి చక్కగా దానికి పాలు పెట్టి ఇక కడుపు నిండిందమ్మా వెళ్ళు అంటే వెళ్ళిపోతుందన్నమాట. సో ఆ విధంగా ఆ యోగిని మోతీరామ్ గురించి, ఆ నాగుపాము గురించి చెప్పడం, ఆ తపస్వీజీ మహారాజ్ నుంచి బ్రహ్మజ్ఞానాన్ని తీసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి శృంగ ఋషి స్నానం చేసి ఋషికుండం అనేటువంటి గుండం దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ కూడా కొన్ని వారాలు తపస్సు చేసిన తర్వాత అక్కడ ఆ అంతా కూడా ఒక్కసారిగా కళ్ళు మిరుమిట్లు గొలిపేటువంటి కాంతితో ఒకానొక దేవత ప్రత్యక్షమయ్యి తన యొక్క విగ్రహం 3 రోజుల్లో బయటికి వస్తుంది అని, ఆ విగ్రహాన్ని తీసి ఎక్కడన్నా గుడిలో ప్రతిష్ఠించమని, రోజు పూజలు జరిగేటట్లు చూడమని చెప్పి అంతర్ధానం అవడం జరుగుతుంది. అది విన్న తపస్వీజీ 3వ రోజు అలాగే ఆ విగ్రహం బయటికి రావడం, దాన్ని తీసుకుని ఒక తనకి తారసపడినటువంటి ఒక బ్రాహ్మణుడికి జరిగిందంతా చెప్పి ఆ విగ్రహాన్ని అప్పచెప్పడం అనేది జరిగిందనమాట. తర్వాత అక్కడ నుంచి ఆ అక్కడ ఇంకా తపస్సు చేసుకుని అలాగా అక్కడ నుంచి వెళ్ళి నారాయణ గంగా పర్వతం అనే కొండ పైన ఒక 130 సంవత్సరాలు నిండినటువంటి ఒక వృద్ధ సాధువు ఉన్నారు అని మరొక మహానుభావుడు కలిసి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఆ అక్కడికి వెళ్ళేటువంటి ఆ సమయంలో ఒకానొక అరణ్యంలోకి చేరడం, ఆ అరణ్యంలో ప్రవేశించిన తరువాత అక్కడ క్రూర మృగాలు అన్నీ కూడా భయంకరంగా అరవడం, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనగానే ఒకానొక పులి గాండ్రించి వాటన్నింటినీ పంపించి ఈయనకి కాపలాగా ఉండడం అనేది కూడా జరుగుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి ఆ వృద్ధ సాధువైనటువంటి 130 సంవత్సరాలు కలిగినటువంటి ఆ సాధువుని కలుసుకుని అక్కడ కూడా కొన్ని రోజులు తపస్సు చేసుకుని పాట్నా నగర యాత్రకి బయలుదేరడం జరుగుతుంది. సో ఈ విధంగా నడుస్తూ వెళుతూ ఉంటే ఆకలి వేసి ఒకానొక సత్రంలో ఆకలి వేస్తుంది అడగగా వాళ్ళు నిరాకరిస్తారు అజ్ఞానంతో. అప్పుడు వారిని మీకు ఈ రోజు అన్నం లేకుండా అవుతుంది అని అనగానే వారు వండుకున్నటువంటి అన్ని పదార్థాలు కూడా పాడైపోవడం, మరలా వారు అర్థం చేసుకుని క్షమించమని అడిగినప్పుడు మరలా ఆ యొక్క ఇచ్చినటువంటి శాపాన్ని వెనక్కి తీసుకోవడం కూడా జరిగిందనమాట. తర్వాత అక్కడి నుంచి అలాగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ మరి ఆ పాట్నా పాట్నా నగరం అక్కడి పాట్నా నగరం దగ్గర సిక్కుల పరంపరలో అయినటువంటి 10వ వాడైనటువంటి గురు గోవింద సింగ్ జన్మించినటువంటి పుణ్యస్థలం చేరుకోవడం, అక్కడ
అక్కడ మరి ఆహ్, తపస్వీజీకి ఒకానొక మహమ్మదీయుడు మరి అక్కడ అన్నీ చక్కగా తనకి సేవ చేయాలని అనిపించి, ఆయనకి కావాల్సినవన్నీ గూడా చూసుకోవడం జరుగుతూ ఉంటుందనమాట. అలాగా అక్కడ గూడా పాట్నాలో గంగ ఒడ్డున ఒక నెల రోజులు తపస్సు చేసుకోవడం జరిగింది. సో, ఇక్కడ నిన్నటి రోజున యోగులకి ఎలాంటి మానవ అవమానాలు జరిగినా కూడా అన్ని పరిస్థితుల్లోనూ సమస్థితిలో ఉంటారని, వాళ్ళకి గుణపాఠాలను చెప్పడానికే వాళ్ళ యొక్క తపశ్శక్తిని వినియోగించుకుంటారు. మరి వాళ్ళ కోసం గూడా ఎప్పుడూ ఏమి వినియోగించుకోరని కూడా మనము నిన్న అర్థం చేసుకోవడం జరిగింది. ఈరోజు దాని కంటిన్యూషన్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ విధంగా నెల రోజులు పాట్నాలో గంగ ఒడ్డున నెల రోజులు చేసుకున్న తరువాత ఇక మధుర వైపు ప్రయాణానికి సాగించడం జరిగింది. అప్పటికి తన అద్భుత తపస్సు ప్రారంభించి 7 సంవత్సరాలు గడిచాయి. 7 సంవత్సరాలు గడిచాయి. అప్పటి వరకు ఆయన కృష్ణనామాన్నే జపిస్తూ ఉన్నారు. చూడండి అంటే ఈయన ఆహ్, కడే తపస్సులో ఉన్నారు. అంటే గనక ఎక్కడా కూడా కూర్చోకుండా అంతా కూడా కృష్ణనామం జపిస్తూ ఆయన దారిలో వచ్చేటువంటి పుణ్యతీర్థాలన్నీ కూడా సందర్శించుకునేటువంటి ఆ యొక్క కడే తపస్సులో ఉన్నారు గదా! అలాగా మరి ఆయన కృష్ణనామాన్నే జపిస్తూ మరి ఓంకారంలోనే ఇమిడి ఉంది. ఆత్మతత్వమంతా గూడా ఓంకారంలోనే ఇమిడి ఉంది. అందుచేత పాట్నా నగరం దాటాక మరి ఆహ్, ఆహ్, హ్మ్. వజపం ప్రారంభించాలని మరలా సంకల్పించుకున్నారు. ఈ యొక్క సారీ. ఇది ఏంటంటే ప్రణవ జపాన్ని ఆయన ఈ యొక్క ఆత్మశక్తి, ఈ యొక్క ఆత్మతత్వమంతా గూడా ఓంకారంలోనే ఉంది అని ఈ యొక్క ప్రణవ జపాన్ని ప్రారంభించాలని అనుకున్నారనమాట. మరి ఈ ప్రణవ జపాన్ని శ్వాసను అనుసరించి క్రమబద్ధంగా చేయాలి. సాధారణంగా ఈ ప్రణవ జపాన్ని ఒక చోట కూర్చొని ఆచరిస్తారు. నిద్రపోయేటప్పుడు, భోజనం చేసేటప్పుడు తప్ప మిగిలిన కాలంలో ప్రణవ జపాన్ని చేయాలని మరి నిర్ణయించుకున్నారు. డార్జిలింగ్ విడిచిపెట్టి మొదలు సన్యాసి ఎత్తిన ఎడమ చేతి ఇంకా దించలేదు. అందుచేత ఆ చెయ్యి నిటారుగా బిగుసుకుపోయింది. అంతేకాదు ఆయన ఎడమ చేత్తో 5, 6 అంగుళాలు ఎడమ చేతిలో ఆయనకున్నటువంటి ఎడమ చేతిలో గోళ్ళు గూడా 5, 6 అంగుళాలు పెరిగి వంగి అరిచేతిలో గుచ్చుకుపోతూ ఉన్నాయి. దానివల్ల కలిగిన విపరీతమైన బాధను ఆయన భరించారు. మధురా నగరానికి చేరేదాకా ఎత్తిన ఎడమ చేతిని దించకూడదని ప్రతిమ పూనాడు. మరి ఆయన డార్జిలింగ్‌లో స్టార్ట్ చేశారు ఈ యాత్ర. అక్కడి నుంచి గూడా ఆయన ఎక్కడా గూడా మరి ఎక్కడా గూడా కూర్చోకూడదు. అలాగే ఒక చెయ్యి ఎప్పుడు కూడా ఎడమ చేతిని ఎప్పుడు పైకుండాలి. ఎప్పుడు నామస్మరణ రావాలి. కృష్ణ నామస్మరణ. అలాగే ఒక చేత్తోనేమో కమండలం ఇలాగుంది. సో, ఈయనకి ఈ చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క గోళ్ళు బాగా పెరిగిపోయి అవన్నీ గూడా వంకీలు తిరిగిపోయి మళ్ళా తిరిగి ఈయనకే గుచ్చుకుంటున్నాయన్నమాట. మధుర నగరానికి చేరేదాకా ఎత్తిన ఎడమ చేతిని అలాగా ఉండడం మూలాన మరి ఆహ్ ఆ! ప్రణవమే పరబ్రహ్మ అన్న ఉపనిషత్ వాక్యం విజ్ఞులకు తెలుసు. కృష్ణనామమైన, ప్రణవమైన ఒకటేనని విష్ణుదాసుకు తెలుసు. అందుకే పాట్నా నగరాన్ని విడిచిపెట్టింది మొదలు ఆయన ప్రణవ జపం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఏంటి అంటే ఆయన కృష్ణనామమే జపించారు. కానీ ఆయనకి ఓంకారం అన్నా ఇవన్నీ ఒకటే అని తెలుసు. అందుకని ఆ పాట్నా నుంచి వెళ్ళిపోయిన అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మాత్రం ఈ యొక్క ప్రణవ జపం ప్రారంభించడం స్టార్ట్ చేశారు. యమునా తీరం చేరేదాకా నిరంతరము ప్రణవ జపం చేస్తూ వచ్చారు. అలా నడుస్తూ గయా చేరుకున్నారు. పూర్వము 2500 సంవత్సరాల క్రితం ఏ బోధి వృక్షం క్రింద బుద్ధ భగవానుల వారు తపస్సు చేసి జ్ఞానోదయం పొందారో ఆ బోధి వృక్షం కింద నిలబడి నిశ్చల సమాధిలో నిమగ్నమైపోయారు. సో, ఎప్పుడైతే మరి మరి మొత్తానికి ఆయన యమునా తీరం నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి మొత్తానికి బుద్ధ భగవానుడు ఎక్కడైతే జ్ఞానోదయం పొందారో ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నారనమాట. ఆహ్, అక్కడ బోధి వృక్షం కింద నిలబడి నిశ్చల సమాధిలో నిమగ్నమయ్యారు. తనివి తీరా తపస్సు చేసుకొని
తదుపరి ప్రయాణం సాగించారు. దారిలో ఒక కొండను ఎక్కుతూ ఉండగా ఒక అఘోరీ సాధువు విష్ణుదాసును పలకరించారు. అఘోరీ సాధువు తపస్సు చేసి కొన్ని ఆహ్, శక్తులను సంపాదించాడు. వాటిని విష్ణుదాసు ముందు ప్రదర్శించాలి అని అనుకుని, మహాత్మా కొన్ని క్షణాలు ఆగండి. నా శక్తులను నేను మీకు చూపిస్తాను అని చెప్పాడు. విష్ణుదాస్ చిరునవ్వు నవ్వి నిలబడ్డాడు. అఘోరి సాధువు బ్రతికి ఉన్న కొన్ని చేపలను తెచ్చి వాటిని కోసి ముక్కలు చేశాడు. తర్వాత ఆ ముక్కలను మింగి తిరిగి వాటిని ఒక నీటి కుండలో కక్కాడు. చేపలు మళ్ళా బతికి నీటిలో ఈదుతున్నాయి. అప్పుడు అఘోరి సాధువు, చూసారా, చనిపోయిన చేపలను నేను బతికించాను. మీరు కూడా యోగులే కదా! మీరేం చేసి చూపించగలరు? అదిగో ఆ కనిపిస్తున్న ఎండిన చెట్టు మోడును తిరిగి బ్రతికించగలరా అని సన్యాసి ఎగతాళి చేశాడు. సన్యాసి చెట్టు మోడుపై తన కమండలంలోని జలాన్ని చల్లాడు. 2 నిమిషాలలో మోడు చిగురించి ఆకులు ఆకులు మొలకెత్తాయి. అది చూసిన అఘోరీ సాధువు కుప్పకూలిపోయి సన్యాసి పాదాలు పట్టుకుని అంతులేని ఆవేదనతో, మహాత్మా, నన్ను క్షమించండి. హనుమంతుడి ముందా కుప్పిగంతులు. మీ శక్తి అపారమైనది. మీ శక్తి ముందు నా శక్తులు సూర్యుడి ముందు దివిటీల్లాంటివి. నన్ను మన్నించండి అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు విష్ణుదాసు, చూడు కుమారా, ఈ శక్తులన్నీ మాయ కల్పితాలు. అనంత శక్తి సంపన్నుడైన భగవంతునిపై భక్తి పెంచుకో. నిజమైన జ్ఞానాన్ని అలవర్చుకో అని హితవు చెప్పి ముందుకు సాగిపోయారు. సో, అలాగా మరి ఈయన యమునా తీరం నుంచి వెళుతూ ఉండగా మధ్యలో ఒకానొక అఘోరి కనిపించి, ఆ చేపలను కట్ చేసి మళ్ళా నీటిలో వేసి బతికించి, చూసారా, నా దగ్గర ఈ శక్తులున్నాయి. మీ దగ్గర ఏమున్నాయి చూపించండి అంటే, మరి ఎండిపోయినటువంటి ఒకానొక మామిడి చెట్టుని మరలా తిరిగి చిగుర్లు తెప్పించగలరా అంటే, ఆయన కమండలంలో నీరు చల్లగానే అది నిజంగానే మరి చాలా చక్కగా చిగుర్లు వచ్చి చక్కగా అది వచ్చిందనమాట. అది చూసిన మరి ఆహ్, అన్ ఆ అఘోరి ఆశ్చర్యపోయి, క్షమించండి మహానుభావా! అంటే నాయనా, ఇవన్నీ శక్తులు, వీటి మీద మనం వెంపర్లాడకూడదు. ఆత్మజ్ఞానము, అసలైన జ్ఞానము, భగవంతుడిపై నీ దృష్టి ఉంచు అని మరి జ్ఞానోదయం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ కొండ మీద ఒక గుహలో ఒక దిగంబర యోగిని నివసిస్తోందని, ఆమె చేతిలో బాకు ధరించి తన దిగంబరత్వాన్ని అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నించిన వారిని చీల్చి చెండాడిందని విని గుహను వెతుక్కుంటూ వెళ్లి ఆమెను చూశాడు. ఆమె 30 సంవత్సరాల వయస్సు గల దృఢమైన బాహువులు, ఆకర్షణీయమైన అంగసౌష్ఠవం కలిగి ఉంది. ఆ యువతి చేతిలో పదునుగా ఉన్న బాకు ధరించి గుహలో దిగంబరంగా కూర్చుని ఉంది ఆమె. ఆమె చూపులు తీక్షణంగా ఉన్నాయి. విరబోసి ఉన్న ఆమె పొడవైనటువంటి శిరోజాలు మరి ఆహ్, ఆమె దేహాన్ని కొంతవరకు కప్పుతున్నాయి. వృద్ధ సన్యాసి చూసి ఆమె ఆమె దిక్కున నిలబడింది. మహాత్మా, దయచేసి కూర్చోండి. నా ఆతిథ్యం స్వీకరించండి అని చెప్పి ఒక పళ్ళెంలో కొద్దిగా అన్నము, కొంత చేపల కూర తెచ్చి సన్యాసి ముందుంచింది. ఆమె వాటిని ముట్టుకుందని సన్యాసి నిరాకరించాడు. పైగా శాకాహారం ఎందుకు తీసుకోవడం లేదని ఆమెని ప్రశ్నించాడు. తాను అఘోరీ సన్యాసినని, చేపలు, మాంసం తనకు నిషిద్ధ పదార్థాలు కావు అని ఆమె ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు సన్యాసి, సాత్వికాహారం తీసుకోవడం వల్లనే తపోసాధనలో సత్ఫలితాలు పొందవచ్చని, సన్యాసులకు, సాధువులకు, యోగులకు ఆహార నియమాలు ఎంతో ముఖ్యమని, అత్యావశ్యకమని బదులు చెప్పాడు. ఆమె నగ్నంగా ఉండడానికి, చేతిలో బాకు పట్టుకుని ఉండడానికి గల కారణం ఏమిటి అని అడిగాడు సన్యాసి. దిగంబరంగా ఉండి తపస్సు చేయాలన్నది ఆమె వ్రతమని, కొందరు దుర్మార్గులు ఆమె శీలాన్ని చెరచడానికి ప్రయత్నించి విఫలులు అయ్యారని, ఆత్మరక్షణ కోసం బాకు ధరించానని ఆమె సమాధానం చెప్పింది. చూడమ్మాయి, నువ్వు చేస్తున్న పని ఆమోదయోగ్యమైనది కాదు. నీ శరీర అవయవాలను నువ్వు కప్పి ఉంచుకోవాలి. స్త్రీ శరీరము అయస్కాంతం వంటిది. అది మునీశ్వరులను, హృదయాలను సైతము కదిలిస్తుంది. మనోచాంచల్యానికి అది మూలస్థానము. అందుచేత నువ్వు నీ శీలాన్ని కప్పుకోవాలి. ఆ బాకు అవతల పారేయ్. చేపలు, మాంసము విడిచిపెట్టి అవి ఆచరిస్తే నీ సాధనలో నువ్వు ప్రగతిని సాధిస్తావు అని హితబోధ చేశాడు. విష్ణుదాసు హితవాక్యాలను వినయంగా ఆలకించి అఘోరి సన్యాసిని ఆయన చెప్పింది నేను ఆచరిస్తాను అని మాట ఇచ్చింది. ఇది తానుగా ఇచ్చిన ఉపదేశం కాదు అని, భగవంతుని ఆదేశమని, కాబట్టి ఆమె భగవంతుని కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయారు ఈ యొక్క తపస్వీజీ. మరి తపస్వీజీ ఈ యొక్క వెళ్ళే దారిలో ఆయన ఎంతో మందికి చక్కటి జ్ఞానాన్ని ఇస్తున్నారు చూడండి. ఇక్కడ ఈయన వెళ్ళిన చోట
ఒకానొక యోగిని. ఆవిడ 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఒకానొక వయసులో ఉన్నటువంటి ఒకానొక యోగిని అన్నమాట. ఆవిడ పూర్తిగా వస్త్రాలన్నీ తీసేసి దిగంబరంగా సాధన చేసుకుంటూ మరి ఆవిడ దగ్గరికి ఎవరైనా పై అఘాయిత్యం చేయాలనొచ్చిన వాళ్ళని ఆహ్, చంపడానికని ఒక బాకు పట్టుకుని ఆవిడ సాధన చేసుకుంటుందనమాట. ఈయన వెళ్ళగానే ఆహ్వానించి ఈయన్ని చక్కగా మరి భోజనం పెట్టడానికని చేపలు ఇవన్నీ పెడితే ఆహ్, మరి సన్యాసి అడిగారు. ఒకానొక సన్యాసులు ఈ ఈ చేపలు, మాంసం ఇవి తినకూడదు. అలాగే నువ్వు ఎందుకు ఈ యొక్క స్త్రీ యొక్క శరీరము ఎంతో మందికి మరి సాధనకి నీ యొక్క శీలాన్ని నువ్వు కాపాడుకోవడానికి నువ్వు కొంచెం బట్టలు ధరించాలి తల్లి అని చెప్పి సో, ఇది నా ఆదేశం కాదు. భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఆదేశం కింద నువ్వు గమనించు అని చెప్పి ఆవిడకి కూడా జ్ఞానోదయం చేసి మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట. కొన్ని రోజుల తర్వాత పవిత్ర కాశీ క్షేత్రం చేరుకున్నారు. పావన గంగలో స్నానం చేశారు. ఓంకారనాథుడు అన్నపూర్ణ మాత మనస్సుకు ఉల్లాసం కలిగించేవాడు. విశాలాక్షి మనోహరుడు, విశ్వాత్ముడు, విశ్వపాలకుడు అయిన విశ్వేశ్వరును అర్చించాడు. యోగ సమాధిలో ఉన్న పరమశివుడే పరబ్రహ్మ అన్న ఎరుక గల యోగీశ్వరుడు. విష్ణుదాసు దేవాలయం ఎదుట నిలబడి ఎడమ చేయి ఎత్తి ఉండగా నిశ్చల సమాధిలో నిమగ్నమయ్యాడు సన్యాసి. కొన్ని రోజులు ధ్యాన సమాధిలో గడిపి కళ్ళు తెరిచాడు. ఒక సద్బ్రాహ్మణుని సన్యాసికి నమస్కరించి, మహాత్మా, నేను ఒక రావి మొక్కను తెచ్చాను. అది నాటడానికి గోతిని కూడా సిద్ధం చేశాను. మీ సువర్ణ హస్తాలతో మీరు ఆ మొక్కను నాటాలని నా మనవి అని విన్నవించాడు. బ్రాహ్మణుని అభ్యర్థన మన్నించి సన్యాసి రావి మొక్కను తన కుడి చేతితో నాటాడు. ఆనాడు విష్ణుదాసు అమృత హస్తాలతో నాటిన అశ్వత్థ వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమై ఈనాటికి కూడా రాజ్‌ఘాట్‌లో సజీవ చిహ్నంగా నిలిచి ఉంది. తపస్సే వృత్తిగా గల సన్యాసి ఆ స్థలంలో కొన్ని రోజులు తపస్సు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని బుద్ధి పుట్టాక తదుపరి ప్రయాణం సాగించి త్రివేణి సంగమ స్థలం ప్రయాగ చేరుకోవడం జరిగింది. సో, కాశీ వెళ్ళి అక్కడ ఆ యొక్క విశ్వేశ్వరుడిని స ఆహ్, స మరి దర్శించుకుని ఆయన ఎప్పటిలాగానే ధ్యానం చేసుకొని కళ్ళు తెరిచేటప్పటికి ఒక బ్రాహ్మణుడు మీ చేత్తో ఈ యొక్క వృక్షం నాటండి అని చెప్పగా అది నాటిన వృక్షం ఇప్పటికీ ఉందట. ఎక్కడ రాజ్‌ఘాట్‌లో ఉందట. రాజ్‌ఘాట్‌లో ఇప్పటికి ఉందట. సో, అలాగా అక్కడ ఆ చెట్టుని నాటి, అక్కడ కూడా కొన్ని రోజులు ఉండాలనించినంత సేపు ఉండి, అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగిందనమాట. అలాగా అక్కడి నుంచి కాశీ నుంచి వార వారణాసికి మరి ప్రయాణం సాగించారనమాట. అలాగా కొన్ని రోజులు నదీ తీరాన నిలబడి మళ్ళా తపస్సు చేసుకున్నారు. సన్యాసి కళ్ళు తెరిచి బాహ్య స్థితికి వచ్చేసరికి ఒక బ్రాహ్మణుడు భక్తిపూర్వకంగా ఒక పళ్ళెంలో కొన్ని పూరీలు తెచ్చి భిక్ష స్వీకరించమని కోరాడు. పూరీలు తీసుకున్నాడు సన్యాసి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు హిందూ తిరుగుబాటుదారులలో హిందూ తిరుగుబాటుదారులలో ఒకడైన మహారాష్ట్ర వీరుడు నానాసాహెబ్ వచ్చి సన్యాసిని దర్శించడం జరిగింది. తనను తాను పరిచయం చేసుకున్నాడు. బ్రిటిష్ రక్షక భటులను లకు పట్టబడక పట్టుబడకుండా కాన్పూర్ కారాగారం నుంచి తప్పించుకుని వచ్చిన వైనము సన్యాసికి తెలియజేశాడు. ఆ సమయంలో కాషాయ దుస్తులు ధరించి సాధువు వేషంలో ఉన్నాడు నానాసాహెబ్. తనకు మనశ్శాంతిని ప్రసాదించమని కన్నీరు కారుస్తూ సన్యాసిని ప్రార్థించాడు. నానాసాహెబ్ ఆవేదనను ఉపశమింపచేస్తూ అతనికి ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. హిమాలయాలలో గల ఒక అనుకూల ప్రదేశాన్ని సూచించి, అక్కడ ప్రశాంతంగా భగవన్నామ స్మరణలో శేష జీవితం గడపమని నానాసాహెబ్‌కు మరి హితవు చెప్పడం జరిగింది. తాను మదురలో స్థిరపడుతున్నట్లు చెప్పాడు. నానాసాహెబ్ సన్యాసికి నమస్కరించి వెళ్ళిపోయాడు. కొన్ని ఏళ్లు గడిచిన తరువాత సన్యాసి మదురలో ఉండగా నానాసాహెబ్ సన్యాసిని మళ్ళా కూడా దర్శించుకోవడం జరిగిందనమాట. సో, ఈ విధంగా ఆయన మరి కాశీ నుంచి వచ్చి వారణాసి వెళ్ళినప్పుడు మరి అక్కడ మరి మహానుభావులకి ఎవరో ఒకళ్ళు చక్కగా ఆతిథ్యం ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఒకానొక బ్రాహ్మణుడు చక్కగా పూరీలు పెడుతూ ఉంటే, అక్కడ అవి తింటూ చక్కగా సాధన చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో, మరి అప్పటి రోజుల్లో తిరుగుబాటులలో హిందూ తిరుగుబాటుదారుల్లో ఒకడైనటువంటి నానక్ సాహెబ్ వచ్చి నాకు మనశ్శాంతిని ఇవ్వండి అని అడగగా, నాయన నువ్వు ఇక్కడి నుంచి వెళ్లి హిమాలయాల్లో ఒక ప్లేస్ చెప్పి అక్కడ నువ్వు సాధన చేసుకొని నీ శేష జీవితం
ఉండు, శేష జీవితం గడుపు అని చెప్పడం జరుగుతుందనమాట. అయితే ఈయన ఇక్కడ నుంచి లాస్ట్‌కి మధుర వెళ్ళిపోయారు గదా! ఆ నానా సాహెబ్ అక్కడ హిమాలయాల్లో తపస్సు చేసుకొని, మళ్ళా కొన్ని రోజుల తర్వాత మధురకి మళ్ళా వెళ్ళి ఈయన్ని కలుసుకోవడం గూడా జరిగిందని చెప్తున్నారు. నానా సాహెబ్ దుఃఖాన్ని తొలగించిన తరువాత కొన్ని రోజులకు సన్యాసి ప్రయాగ క్షేత్రం విడిచిపెట్టి కాన్పూర్ వైపు ప్రయాణం కొనసాగించారు. ఒక అరణ్యంలో నడుస్తూ ఉండగా పెద్ద వర్షం మొదలైంది. 3 రోజుల పాటు కొండపోతగా వర్షం కురిసింది. అంత పెద్ద వర్షం ఆయన అది వరకు ఎన్నడూ చూడలేదు. ఒక పక్క పెద్ద శబ్దం చేస్తూ గాలి, ఇంకొక పక్క చెవులు చిల్లులు పడేటువంటి ఉరుములు, వేరొక ప్రక్క కళ్ళు మిరిగినట్లు గొలిపే మెరుపులు, ఇలాగా ఎడతెరిపి లేకుండా ధారాపాతంగా పడుతోంది వర్షం. ఎడమ చెయ్యి ఒక చెట్టు త్వరలో దూర్చి 3 రోజులు ఆ చెట్టు కింద నిలబడ్డాడు. ప్రణవజపం చేస్తూ సన్యాసి. చూడండి అంత పెద్ద వర్షంలో కూడా మరి అలాగా చెట్టు కింద అలాగా ప్రణవజపం చేస్తూ అలాగే నించున్నారట. వాన వెలిసాక చెట్టు త్వరలోంచి ఎడమ చెయ్యిని పైకి తీశాడు. ఆ చెట్టు త్వరలో నుంచి ఒక పెద్ద నాగుపాము వచ్చి సన్యాసి పాదాల దగ్గర చుట్టుకొని కూర్చుంది. పామును బుజ్జగించి ఆశీర్వదించి అక్కడి నుంచి ముందుకు నడక సాగించారు ఆత్మయోగి. చూడండి అక్కడి నుంచి మరి బయలుదేరదాం అనేటప్పటికి ఒకానొక చెట్టు తొర్రలో నుంచి ఆ పెద్ద నాగుపాము వచ్చి ఈ సన్యాసి పాదాలకి నమస్కరించడం కోసం అన్నమాట. చుట్టుకుందనమాట. దాన్ని చక్కగా బ్లెస్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని రోజులు గడిచాక కాన్పూర్ దగ్గర ఒక నది ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. నది ఒడ్డున కొద్ది కాలం నిలబడి వానకు తడవడం వల్ల వచ్చిన బడలిక పూర్తిగా తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఎంతో దూరం నడిచి నైమిసారణ్యం ప్రవేశించారు. నైమిసారణ్యం గోమతీ నదీ తీరాన నడిచి వెళ్తూ ఉండగా దారిలో పులి చర్మం మీద కూర్చున్న ఒక సాధువు కనిపించారు. సాధువుకు నమస్కరించి సాధువు సన్యాసికి తిరిగి నమస్కరించలేదు. పైగా తిరస్కార భావనతో అలక్ష్యం చేశాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక తేరు వచ్చి గర్వంతో విర్రవీగుతున్న సాధువును గట్టిగా కాటు వేసింది. బాధ భరించలేక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. తన అసభ్య ప్రవర్తనకు భగవంతుడు తగిన శిక్ష విధించాడు అన్న కనువిప్పు కలిగింది సాధువుకు. సన్యాసి పాదాలు పట్టుకుని, మహాత్మా, మీరు సాక్షాత్తు మానవ రూపం ఎత్తిన శ్రీమన్నారాయణులే మీరు. నా అహంకారమే నన్ను శిక్షించింది. మీరు నా గర్వాన్ని పోగొట్టి నాకు కనువిప్పు కలిగించిన కరుణామూర్తి, నన్ను క్షమించండి మరి అని ప్రార్థించాడు. తనకు తిట్లు సన్మానాలతో నిమిత్తం లేదని, అయితే తన వారు పరాయి వారు అనే భేదాలు పాటించక ప్రతి వారికి ఆదరంగా ఉండమని హితవు చెప్పాడు. సో ఇలాగ వెళ్తూ ఉంటే ఈయన ఒక పెద్ద గొప్ప సన్యాసి. మరి ఈయన ఎవరన్నా మధ్యలో ఎవరు కనిపించినా చక్కగా వినయంగా నమస్కరించుకోవడం చేస్తూ ఉంటే, ఈయన గుర్తించక అసలైన మహానుభావులందరూ బానే గుర్తిస్తున్నారు. ఈయన అట్లట్ల సన్యాసి కాబట్టి ఈయన గుర్తించలేక ఇంకా ఉండేటప్పటికి ఒక తేలు వచ్చి కుట్టిందనమాట. ఆ తేలు కుట్టగానే ఆయనకి రియలైజేషన్ కలిగి, నన్ను క్షమించండి, మీ పట్ల నేను సరిగ్గా బిహేవ్ చేయలేదు అంటే, అప్పుడు నువ్వు నీ వారైతే ఒకలాగా, పరాయి వాళ్ళైతే ఒకలాగా, అలా కాకుండా అందరితో కూడా చక్కగా ఉండు నాయనా అని అక్కడ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట. హ్మ్. దగ్గరలో ఉన్న ఒక ఆకు తీసుకువచ్చి ఆ సాధువుకి ఇచ్చి తేలు కుట్టిన చోట ఆ ఆకును రుద్దమని చెప్పారు. సన్యాసి చెప్పినట్లు చేశాడు సాధువు. అతని బాధ వెంటనే తగ్గింది. అందుకు సాధువు ఆశ్చర్యంతో సన్యాసికి తిరిగి నమస్కరించాడు. సాధువుకు వీడ్కోలు పలికి, మరి మహానుభావులు గదా! వాళ్ళతో ఎలా బిహేవ్ చేసినా వీళ్ళు మాత్రం వాళ్ళకి హెల్పే చేస్తారు. అలాగా ఈయన ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నా కూడా తను రియలైజేషన్ కలిగింది గదా! తనకి హెల్ప్ చేయాలని ఒక ఆకు నువ్వు ఇలా పెట్టుకో, నీకు నొప్పి తగ్గిపోతుంది అంటే ఆయనకది గూడా తగ్గిపోయిందనమాట. దారిలో కొంతకాలం ఆగి ఒక చోట నిలబడి అంతర్ముఖుడై తపస్సు చేసుకున్నాడు. అక్కడి నుంచి మిస్రాక్ అనే ప్రదేశము చేరుకున్నారు. ఒక దుని వెలిగించి మంట దగ్గరగా నిలబడి తపస్సు చేసుకోసాగాడు. ఒకరోజు ఒక గ్రామవాసి చనిపోతుందన్న తన పిల్లవాడిని ఎత్తుకొచ్చి ఏడుస్తూ, మహాత్మా, మృత్యుముఖంలో ఉన్న నా బాలుడికి ఏదైనా ఉపచారం చేసి పసివాడి ప్రాణాలు కాపాడండి ప్రభు అంటూ ఆతితో అర్థించాడు. దునిలో ఉన్న బూడిద తీసి పిల్లవాడిపై చల్లమన్నాడు సన్యాసి. సన్యాసి చెప్పినట్లు చేశాడు తండ్రి. బాలుడు వెంటనే కోలుకున్నాడు. పిల్లవాడి తండ్రి, అతని సహచరులు సన్యాసికి
ప్రణామాలు అర్పించి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతలో కొందరు ప్రజలు సన్యాసిని సమీపించి, స్వామి, ఇక్కడ బ్రహ్మచారి అనే బ్రాహ్మణ యువకుడు ఒకడు ఉన్నాడు. అతడు చాలా కాలం నుంచి గాయత్రి మంత్రం జపిస్తూ కొన్ని శక్తులు సంపాదించాడు. అతడు తరచూ అమాయక ప్రజలను ఏ కారణం లేకుండా శపిస్తూ ఉంటాడు. అతడు అన్నది అక్షరాలా జరుగుతూ ఉంటుంది. ఏ పాపం ఎరుగని అమాయకులు అతని బారి నుంచి తమను తప్పించాలి అని మొరపెట్టుకున్నారు. సన్యాసి వారి ఆవేదనను అర్థం చేసుకుని ఆయన బ్రహ్మచారికి గుణపాఠం చెప్పాలని అనుకున్నారు. వారందరినీ వెంటబెట్టుకుని బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళి, చూడు బ్రహ్మచారి, నువ్వు అకారణంగా అమాయక ప్రజలను శపిస్తూ పరమ పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నావు? ఆ చూస్తావా, నేను శపించానంటే నువ్వు తక్షణమే ప్రాణం విడిచిపెడతావు అని బ్రహ్మచారిని హెచ్చరించాడు. తను ఏమాత్రము తలబిరుసుగా ప్రవర్తించినా సర్వనాశనమైపోతానని గ్రహించాడు బ్రహ్మచారి. అప్పుడు సన్యాసి ముఖము జ్వలిస్తున్న ప్రళయాగ్ని వలె, ఆయన నేత్రాలు రెట్టింపు శక్తితో ఉన్న పాలాక్షిని మూడవ నేత్రం వలె బ్రహ్మచారికి గోచరించాయి. బ్రహ్మచారి గజగజ వణికిపోయి చటుక్కున సన్యాసి పాదాలు పట్టుకుని, స్వామి, ఆ మీరు యతి రూపంలో ఉన్న విరాట్టులు మీరు. మీ పాదస్పర్శ మాత్రానే నాకు జ్ఞానోదయమైంది. నా అజ్ఞానము మబ్బు విడిచిపోయినట్లు విడిపోయింది. మీ ఆజ్ఞ నేను తప్పక శిరసా వహిస్తాను. నాకు బుద్ధి వచ్చింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. దయచేసి నన్ను శపించకండి. మీకు ఇవే నా నమస్కారాలు. మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. నా శక్తులను ఇకపై నుంచి దుర్వినియోగం చేయను. ఈ రోజు నుంచి ఎవ్వరిని కూడా శపించను. సాత్వికంగా ప్రవర్తిస్తాను. మీరు నాకు తండ్రి, గురువు అని వినమ్రుడై విన్నవించుకున్నాడు. బ్రహ్మచారిలో కలిగినటువంటి పరివర్తనకు మరి అందరూ కూడా సంతోషించారు. ఒక ఇలాగా మరి ఇక్కడ మరి ఒకానొక బ్రాహ్మణుడు మరి గాయత్రి జపం చేయడం వల్ల వచ్చినటువంటి శక్తితో మరి దుర్వినియోగం చేస్తూ ఉంటే, మరి తనకి కూడా కావలసినటువంటి జ్ఞానోదయం చేసి అక్కడి నుంచి బయలుదేరారు. ఒక ఏకాంత ప్రదేశంలో నిలబడి సన్యాసి మరలా తిరిగి జపం చేసుకుంటూ ఉన్నారు. 1-2 రోజులు గడిచాయి. మాల అనేది మాలా నది వెంట నడువు. పిల్గుత్తు చేరుకో. అక్కడ నివసిస్తున్న అఘోరి మహాత్ముని కలుసుకో. అటుపై రీతా సాహెబ్ వెళ్ళు. రీతా సాహెబ్ గురునానక్ మహారాజ్ నీకు దర్శనమిస్తారు అని ఆకాశవాణి పలుకులు కూడా వినిపించాయి. దీనికి చక్కగా డైరెక్షన్స్ అన్నమాట. ఆ ఆకాశవాణి నుంచి ఈ ఈ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి? గురునానక్ మహారాజు నీకు దర్శనమిస్తారు. అలాగే నువ్వు మాలా నది వెంటనే అటువైపునే నడుచుకుంటూ మరి అఘోరి అనేటువంటి ఒక మహాత్ముని కలుసుకొని ఆకాశవాణి నుంచి ఈయనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అలాగే మరి ప్రణవ జపం చేస్తూ మాలా నదీ తీరాన నడుస్తున్న విష్ణుదాసుకు దారిలో ఒక సాధువు తారసపడ్డాడు. సాధువు ఒక బండరాతిపై కూర్చున్నాడు. సాధువును సమీపించి, మహాత్మా, ఈ చుట్టుపక్కల ఎవరైనా అఘోరీ సన్యాసి నివసిస్తున్నారా అని అడిగాడు. సాధువు అఘోరీ సన్యాసి నివసించే గుహను విష్ణుదాసుకు చూపించి తన యథాస్థానానికి చేరుకున్నాడు. గుహ చాలా ఎత్తుగాను విశాలంగానూ ఉంది. ఎత్తి ఉంచిన సన్యాసి ఎడమ చేతిని తగలనంత ఉపరితలం కలిగి ఉంది గుహ. అందులో ఉండి 7 సంవత్సరాలు తపస్సు చేయాలని సంకల్పించాడు. గుహ ఖాళీగా ఉందా లేక అందులో ఎవరైనా ఉంటున్నారా అన్న ఆలోచనతో అటూ ఇటూ చూస్తున్నాడు. ఇంతలో గుహ చేరుకున్న దట్టంగా పెరిగిన వెదురు పొదల నుంచి, మహాత్మా స్వాగతం, మీరు చూడాలని వచ్చిన అఘోరి సన్యాసిని నేనే. ఆకాశవాణి పలుకులు విని మీరు ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. రండి రండి అంటూ పొదలోంచి అఘోరి మహాత్ముడు బయటకు వచ్చాడు. కొన్ని పండ్లు సన్యాసికి ఇచ్చాడు. అఘోరి అతిథి మర్యాదలు సంతోషించాడు సన్యాసి. మహాత్మా, నాదొక మనవి. ఈ గుహ నా తపస్సుకు అనుకూలంగా ఎత్తుగా విశాలంగా ఉంది. ఇందులో 7 సంవత్సరాలు నేను తపస్సు చేసుకోవడానికి అనుమతించగలరా అని అఘోరిని అడగడం జరిగింది. అఘోరి సాధువుకు విన్నవించాడు. తప్పకుండా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను ఈ పొదలో ఉండగలను. మీ ఇష్టం వచ్చినంత కాలం యథేచ్ఛగా గుహలో ఉండి తపస్సు చేసుకోవచ్చు అని బదులిచ్చాడు అఘోరి.
ఆదరణతో నిండిన అఘోరి మాటలకు సంతోషించాడు సన్యాసి. ఏ ఆటంకం లేకుండా ఏకధాటిగా కమండలం ముందు ఉంచుకుని 7 సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడు. జాగ్రత్తావస్థకు వచ్చినప్పుడు అఘోరి సన్యాసితో అప్పుడప్పుడు సంభాషిస్తూ ఉండేవాడు. 7 సంవత్సరాల తపస్సు కాలం పూర్తయ్యాక అఘోరి మహాత్మునికి ధన్యవాదాలు అర్పించి రీతా సాహెబ్ వైపు వెళ్ళిపోయాడు. ఇది అక్కడి నుంచి వస్తూ ఉంటే మరి ఆకాశవాణి చెప్పినట్టు అఘోరిని కలుసుకోమని చెప్పినట్లు మరి ఆకాశవాణి చెప్పినట్లుగా వెళ్తూ ఉంటే ఒక మహాత్ముడు కలవడం. అఘోరి ఎక్కడుంటారు అంటే ఒక గుహ చూపించడం. ఆ గుహ ఈయనకి ఏంటంటే ఈయన ఒక ఎడమ చెయ్యి ఎప్పుడు కూడా ఎత్తి పట్టుకుని ఉంటున్నారు కదా. సో అలాగా ఎత్తినా కూడా తగలకుండా ఉంది, నాకు అనుకూలంగా ఉంది అని ఆ అఘోరిని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవచ్చు 7 సంవత్సరాలు అని చెప్పడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మరి అక్కడ 7 సంవత్సరాలు చక్కగా తపస్సు చేసుకుని అక్కడి నుంచి ఎక్కడికి రీతా సాహెబ్ వైపుకి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ప్రణవజపం చేస్తూ ప్రయాణిస్తున్న సన్యాసికి దారిలో ఒక నది అడ్డు వచ్చింది. నది పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. నదిని దాటడానికి అక్కడ నావలు ఏమీ లేవు. మరి జగద్రక్షకుడైన కృష్ణ భగవానుడి తనకు రక్ష అని భావించి మనసులో పరమాత్మని ధ్యానిస్తూ నదిలో నడవడం మొదలుపెట్టాడు సన్యాసి. అలా నదిలో నడుస్తూ ఉండగా మధ్యలో మొసలి ఒకటి ఆయనను ఎదిరించింది. ఒక్కసారి బిగ్గరగా ఓం అని ఉచ్చరించాడు. మొసలి అదిరిపడి దూరంగా పారిపోయింది. ప్రణవోచ్చారణకే నావగా భావించి అవలీలగా నదిని దాటాడు. నది ఒడ్డున ఉన్న రీతా సాహెబ్ పర్వతాన్ని అధిరోహించాడు. గిరిశిఖరంపై గురునానక్ సంబంధించిన ఒక వృక్షాన్ని చూశాడు. ఆ చెట్టు కింద గురునానక్ మహారాజ్ తపస్సు చేశారు. అందుకని సిక్కులందరూ ఆ వృక్షాన్ని పూజిస్తారు. విష్ణుదాసు కూడా భక్తిభావంతో పురాతనమైన ఆ పవిత్ర వృక్షానికి ప్రదక్షిణలు చేశారు. చెట్టుపై ఉన్న కొన్ని పండ్లు కోసుకుని వాటిని ప్రసాదంగా స్వీకరించారు. ఆ చెట్టులో ఒక విశేషం ఉంది. చెట్టుకు కాసిన పండ్లు చేదుగా ఉంటాయి, కానీ ఒక కొమ్మకు ఉన్న పండ్లు మాత్రము తీయగా ఉంటాయి. గురునానక్ మహారాజు ఆ ఒక్క కొమ్మకు కాసే పండ్లను మాత్రమే తన మహిమ చేత భక్తుల ఉపయోగం కోసము మధుర ఫలాలుగా మార్చారు. గురునానక్ మహారాజుకు సంబంధించిన మరొక వృక్షాన్ని చూశారు. అది ఒక అత్తి చెట్టు. ఆ చెట్టు కింద నిలబడి తదేక దీక్షతో 8 సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు కాలం తూ ఉండగా పూర్తవుతూ ఉండగా సన్యాసి ముందు మానవ రూపంలో సాక్షాత్కరించారు నానక్. సో ఈ విధంగా ఆయన వెళ్తూ ఉండగా మరి ఆయనకి ఏ విధంగా అయితే మరి ఆకాశవాణి నుంచి అఘోరాన్ని కలుసుకుని తర్వాత రీతా సాహెబ్ వైపు వెళ్ళమని ఆకాశవాణి నుంచి వచ్చినటువంటి ఆ మాటలు విని వెళ్తూ ఉండగా నది ఒకటి అడ్డు వచ్చింది. ఆ నది అక్కడ నావలు ఏమీ లేవు. అయినా ఈయనకి ఆ యొక్క ఓంకారము, ఆ యొక్క భక్తి భావంతోనే వెళ్తూ ఉండగా మధ్యలో ఒక ముసలి కూడా అడ్డగించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈయన గట్టిగా ఓంకారం ఉచ్చరించగానే ఆ ముసలి కూడా భయపడి వెళ్ళిపోతుంది. మొత్తానికి ఆయన ఎక్కడైతే రీతా సాహెబు వైపుకి వెళ్ళడం జరిగిందనమాట. సో అది ఏంటంటే గురునానక్ మహారాజ్ సాధన చేసినటువంటి ప్లేస్ అనమాట. అక్కడ ఒక చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు మిగతా అన్ని పళ్ళు కూడా ఒకలాగా ఉంటాయి. ఒక కొమ్మకు మాత్రము తియ్యగా ఉంటాయి. అది ఎందుకంటే గురునానక్ ఆయన భక్తుల కోసమని సెపరేట్‌గా ఆ యొక్క పళ్ళని ఆహ్, తియ్యగా అయ్యేటట్లు ఆయన ఆ విధంగా చేయడం అనేది జరిగిందనమాట. సో, ఈయన అక్కడికెళ్ళి ఆ వృక్షానికి చక్కగా ప్రదక్షిణలు చేసుకొని, ఆ పళ్ళు గూడా తీసుకొని ప్రసాదంలా తీసుకోవడం జరిగిందనమాట. సో, అలాగా అక్కడ మళ్ళా ఆ చెట్టు కింద నిలబడి మళ్ళా 8 సంవత్సరాలు అఘోర గుహలో 7 సంవత్సరాలు చేశారు. ఇక్కడ మళ్ళా ఈ చెట్టు కింద నిలబడి తదేక దీక్షతో 8 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇక పూర్తి 8 ఇయర్స్ సాధన అయిపోతుంది అనగా మరి మానవ రూపంలో ఆహ్, గురునానకే ఆయన ఆయన కనిపించడం జరుగుతుంది. ప్రత్యక్షమవ్వడం జరిగింది. సన్యాసికి ఇక ఆనందానికి అవధుల్లేవు. మరి ధన్యోస్మి మా గురు మహారాజ్ ధన్యోస్మి. ఈ రూపంలో నాకు దర్శనమిచ్చి నన్ను పునీతుడిని చేశారు. ఈ దీనుడిని కనికరించి తన శిష్యునిగా స్వీకరించమని ప్రభు అని ప్రార్థించాడు. వత్స నేను నీ గురువును. నిన్ను ఎప్పుడో శిష్యునిగా అంగీకరించాను. అయితే లోకరీతిని అనుసరించి నువ్వు మానవ గురువును ఆశ్రయించి సన్యాసం స్వీకరించాలి అని ప్రత్యుత్తరం ఇచ్చారు. గురునానక్ అయితే ప్రభు నేను వెళ్ళి మస్రాంజీని ఆశ్రయించి నాకు దీక్ష ఇవ్వమని అర్థిస్తాను అని అడిగారు. అది అని విన్నవించాడు సన్యాసి. సరే అలాగే చెయ్యి. నేను చెప్పింది శ్రద్ధగా విను. నా ఆజ్ఞను అమలుపరచు. నువ్వు
వ్రజభూమికి వెళ్ళి అక్కడ స్థిరపడు. నేటి నుంచి కృష్ణనామం జపిస్తూ ఉండు. నువ్వు వ్రజభూమిలో స్థిరపడిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ నీకు అక్కడ దర్శనమిస్తారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. గురునానక్ మహారాజ్ తన తపస్సు ఫలించిందని అంతులేని ఆనందంతో ఉప్పొంగిపోయాడు సన్యాసి. రీతా సాహెబ్ పర్వతాన్ని విడిచి వ్రజభూమికి ఆలవాలైన బృందావనం వైపు ఆ ప్రయాణం సాగించారు. సో గురునానక్ ప్రత్యక్షమవగానే, మహానుభావ నన్ను మీ శిష్యుడి కింద స్వీకరించండి అంటే, మీరు భౌతికంగా ఉన్నటువంటి శిష్యుడి గురువుని నువ్వు ఆశ్రయించాలి. అంతేకాదు ఇక నుంచి ఓంకారం కాకుండా శ్రీకృష్ణ నామాన్ని జపించు. నువ్వు మధురకు వెళ్ళగానే నీకు శ్రీకృష్ణ పరమాత్మల వారు నీకు దర్శనమిస్తారు అని అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయారు అనమాట. సో ఈ విధంగా మరి ఈరోజు మరి ఇలాగా గురునానక్ మరి అక్కడ మరి ఆ చెట్టు కింద 8 సంవత్సరాలు మరి 8 సంవత్సరాలు ధారాళంగా తపస్సు చేసుకోవడం. అలాగే మరి సాక్షాత్తు మరి గురునానక్కే ఆయనకి మానవ రూపంలో ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడడం. అలాగే మరి ఆ గుహలో అఘోరిని కలుసుకున్న తర్వాత మరి అక్కడ 7 సంవత్సరాలు మరి అక్కడ కూడా తపస్సు చేసుకోవడం. ఆయనకి వెళ్ళే దారిలో ముసలి నదిలో కూడా నడుచుకుంటూ వెళ్ళగలిగేటువంటి శక్తిని పొందడం. అలాగే ఎదురైనటువంటి ముసలిని కూడా ధైర్యంగా ఎదిరించడం. ఇలాగా అంతేకాకుండా ఈ దారిలో ఎదురైనటువంటి ఒకానొక బ్రాహ్మణుడు తన యొక్క గాయత్రి మాత మంత్రం యొక్క శక్తితో శాపాలు ఇస్తుంటే మరి అతనికి అన్నీ చెప్పి తనకి జ్ఞానోదయంలా చేయడం. ఇలాగా ఆయన వచ్చిన దారిలో ఈయన లోక కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మధ్యలో ఎవరైనా సాధువులు ఒకానొక సాధువు కనిపించి ఈయన మరి నమస్కారం పెట్టినా కూడా అలక్ష్యంగా ఉండడం, అక్కడ ఆయనకి తేలు కుట్టడం. అప్పుడు వెంటనే రియలైజ్ అయ్యి మళ్ళా క్షమించండి అని కోరుకోవడం. ఇలాగా మరి దారిలో ఇంకా ఈయన ద్వారా జరగాల్సినటువంటి పనులు అన్నీ కూడా అలాగే మధ్యలో ఒకానొక అఘోర తనకున్న శక్తులు నాకైతే ఉన్నాయి, మీకేమున్నాయి చూపించండి అంటే, ఒకానొక మామిడి చెట్టు, ఎండిపోయిన మామిడి చెట్టు పైన నీళ్లు చల్లగానే అది చిగురులు రావడం. నాయన ఇలాంటి శక్తులన్నీ కూడా నువ్వు దుర్వినియోగపరచుకోవద్దు, మంచిగా ఉంచుకోమని అక్కడ కూడా ఉండడం. అలాగే ఒకానొక అఘోరిని మాత మరి ఆవిడ ఈ చేపలు మాంసం తింటూ పూర్తి నగ్నంగా ఉంటే, అలా కాదమ్మా నువ్వు ఎలా ఉండకూడదు, కొంచెం నీ యొక్క శీలాన్ని కాపాడుకోవడానికి నువ్వు ధరించాలి. అదే విధంగా నువ్వు ఈ చేపలు మాంసం ఇలాంటివి తినకూడదు. అప్పుడు అలా అయితే నువ్వు సాధనలో పురోగమిస్తావు అని అక్కడి నుంచి మరి బయలుదేరిపోతూ ఉండగా మరి ఒక చోట మరి ఆయన ఎక్కడికెళ్ళినా కూడా ధ్యానం చేసుకోవడమే. ఆయన కళ్ళు తెరిచేటప్పటికి ఒక ఆయన మరి ఒక చెట్టు నాటమని చెప్పడం. అదేమో ఈయన చేత్తో నాటింది కాబట్టి అక్కడ ఎంతో గొప్ప వృక్షంగా ఇప్పటికీ కూడా ఉందట మరి. అలాగా మహానుభావులు ఏది చేసినా కూడా లోక కళ్యాణ కార్యక్రమాల్లోనే ఉంటూ అందరికీ కూడా ఆయన వచ్చేటువంటి దారిలో, ఆయన వెళుతున్నటువంటి దారిలో ఈయన చేయవలసినటువంటి లోక కళ్యాణ కార్యక్రమాలు అన్నీ చేస్తూ, అందరికి అజ్ఞానంతో ఉన్న వాళ్ళందరికీ జ్ఞానాన్ని పంచుతూ మరి చివరికి మధుర వైపు ఈయన ప్రయాణమయ్యారు. ఇది మనం ఈరోజు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి కేవలము మన వారి పట్లే కాకుండా అందరితో కూడా మనము మిత్రత్వంతో ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే మన శక్తులని మనము మన శక్తులని అనవసరమైన మాటలతో, అనవసరమైన వాటికి మనం ఉపయోగించకూడదు అని తెలుసుకున్నాము. మహానుభావులు పురోగమించాలి అంటే గనక అలాగే శాకాహారంతోనే ఉండాలి అని చాలా క్లియర్‌గా తెలుసుకున్నాము. అలాగే మహానుభావులకి వారికి ఎప్పటికి ఎలాంటి డైరెక్షన్ కావాలంటే ఆకాశవాణి నుంచి కూడా మరి ఆ యొక్క డైరెక్షన్స్ రావడం అనేది కూడా మనం ఈరోజు స్వాధ్యాయంలో తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ విధంగా ఉంటుంది అనే మన అందరికీ కూడా ఒక చక్కటి అవగాహన ఆకాశవాణి కూడా గైడెన్స్ ఇస్తుందంటే మరి ఎంత గొప్ప విషయం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనకి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.